లక్ష్మి హోటల్ పెట్టి ఉంటుంది. ఇంకా బామ్మ చేత ఓపెనింగ్ చేపిచ్చి ఉంటుంది. ఇక హరికృష్ణ ఒక రిబ్బన్ కట్టేసి, "అమ్మా నువ్వు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళమ్మా" అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న వడ్డీల శకుంతల అక్కడ ఆగి, "ఏంటి సిరి, మళ్ళీ ఇక్కడేదో కొట్టు పెట్టినట్టున్నావు" అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. "ఇది మీకేమీ పోటీ కాదండి, నేను చిన్నగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను అంతే" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "అంతేలే, నువ్వు నాకేం పోటీకి వస్తావులే కానీ భలే ఉందిలే నీ పూరి గుడిస" అనుకుంటూ ఎగతాళిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఓపెనింగ్ చేస్తుంది. అలా అందరూ వచ్చి టిఫిన్ చేస్తూ తింటూ ఉంటారు. ఆర్డర్ చేసి తింటూ ఉంటారు. అప్పుడే సిరి పాప ఒక బ్యాగ్ పట్టుకొని, స్కూల్ బ్యాగ్ లాగా బ్యాగ్ వేసుకొని, ఒక హ్యాండ్లో ఒక బ్యాగ్ పట్టుకొని అటుగా వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న లక్ష్మిని చూసి ఏంజెల్ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి పాప దగ్గరికి వచ్చి, "సిరి, నువ్వేంటమ్మా ఇక్కడ ఇలా ఉన్నావు, ఇక్కడికి వచ్చావు" అని అడుగుతూ ఉంటే, "నేను వేరే పని మీద ఇటుగా వచ్చాను ఆంటీ" అని సిరి పాప చెప్తుంది. "ఇదిగో మేము ఇప్పుడే కొత్తగా హోటల్ ఓపెన్ చేశామమ్మా, ఒక్క నిమిషం ఉండు" అని లక్ష్మి టిఫిన్ బాక్స్లో స్వీట్ తీసుకొచ్చి పాపకి ఇచ్చి తినమని అంటుంది. ఇంకా పాప ఆ లడ్డు తిన్న తర్వాత, "ఆంటీ చాలా బాగుంది ఆంటీ" అని చెప్తూ ఉంటుంది. "అవునా" అని లక్ష్మి చాలా సంతోషంగా పాప వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా, "ఆంటీ ఇవి నేను తీసుకోనా" అని ఆ బాక్స్ని ఇవ్వమని అడుగుతూ ఉంటే, "సరే అలాగే అమ్మ, తీసుకో ఉండు" అని చెప్పి లక్ష్మి ఆ బాక్స్ని తన బ్యాగ్లో పెట్టేస్తుంది. "సరే ఆంటీ, బాయ్" అని చెప్పి పాప డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా వెళ్తుంటే సడన్గా ఒక వెహికల్ వస్తుంది పాపకి ఎదురుగా. పాప భయపడిపోయి సడన్గా ఆగిపోతుంది. "అమ్మ సిరి" అని లక్ష్మి పాప దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, "ఏంటమ్మా ఒక్కదానివి ఎలా వెళ్తావు, నేను వస్తాను పదా" అని అంటూ ఉంటే, "నేను ఉదయం వచ్చినప్పుడు ఇన్ని వెహికల్స్ లేవు ఆంటీ, ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది" అని పాప మాట్లాడుతూ ఉంటుంది. "సరే హరికృష్ణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే పాపను అక్కడ దింపేసి వస్తాను" అని లక్ష్మి చెప్పేసి సిరిని తీసుకొని విహారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరోవైపు సిరి కోసం ఇంట్లో వాళ్ళందరూ చాలా వెతుకుతూ ఉంటారు. ఇక పండు, "సిరమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు చాలా భయంగా ఉంది" అంటూ పండు అలా టెన్షన్ పడుతూ ఉంటే పద్మాక్షి ఒక్కసారిగా పండు చెంప పగలగొడుతుంది. "అత్తయ్య, ఇప్పుడెందుకు పండుని కొట్టారు" అని విహారి అడుగుతూ ఉంటే, "సిరి బాధ్యత, పండుని కదా చూసుకోమని చెప్పాము, ఆ పాప అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందని చూసుకోవాలి కదా" అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. "అది నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే, పని చూసుకుంటూ ఉంటే పాప లోపు ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా" అని పండు బాధపడుతూ చెప్తూ ఉంటాడు. "మీరు పండు అనడానికి వీల్లేదు అత్తయ్య, సిరి బాధ్యత నేను చూసుకుంటాను, అంతా నేనే చూసుకుంటానని సహస్ర కూడా చెప్పింది కదా, మరేమైంది ఇప్పుడు" అని గట్టిగా విహారి అరుస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర టెన్షన్ పడుతూ, "బావా, పాప గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పద బావా" అని అంటూ ఉంటే, "మీరెవరు అవసరం లేదు, నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను" అని విహారీ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లక్ష్మీ సిరిని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటుంది. "ఆంటీ, ఇదే ఆంటీ మా ఇల్లు, లోపలికి రండి" అని పాప అంటూ ఉంటే, "వద్దమ్మా, అక్కడ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసి ఉంది కదా, మా బాబు ఒక్కడే ఉన్నాడు, నేను వెళ్తాను" అని అంటూ ఉంటే, "లేదంటీ, రండి ఆంటీ, మా ఇంట్లో కాఫీ చాలా బాగుంటుంది, తాగేసి వెళ్దురు కానీ" అని పాప బ్రతిమలాడడంతో అలాగే అని లక్ష్మి లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా సిరి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకోకుండా లక్ష్మి సారి గేట్కి తగులుకొని అది తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆలోగా పాప లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకాసేపటికి లక్ష్మి ఆ కొంగుని తీసి అటుగా చూసేసరికి సిరి పాప ఆల్రెడీ లోపలి వరకు వెళ్ళిపోయి ఉంటుంది. అయినా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అదంతా చేసే బదులు అక్కడ హోటల్కి వెళ్ళాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అని అక్కడి నుంచే లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా విహారి బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ సిరి పాప వచ్చి ఉంటుంది. "సిరి, ఎక్కడికి వెళ్ళావు" అని విహారి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. "ఏ సిరి, ఎక్కడికి వెళ్ళావే చెప్పకుండా" అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, "పద్దు, ఒక్క నిమిషం ఆగు" అనుకుంటూ సిరి పాప లోపలికి వస్తుంది. ఇంకా, "ఈరోజు పండు మామయ్యది బర్త్డే కదా నాన్న, అందుకే పండు మామయ్యకి డ్రెస్ కొనడానికి వెళ్ళాను, నేను నీ పర్స్లో నోట్ కూడా పెట్టాను నాన్న" అని పాప చెప్తూ ఉంటే, "పండు మామయ్య అంటే దీనికన్నీ ఆ లక్ష్మి బుద్ధులే వచ్చాయి" అని అనుకుంటూ పద్మాక్షి మండిపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారి పండు వైపు ప్రేమగా అవునా అన్నట్టుగా చూస్తూ ఉంటే, "అవును విహారి బాబు" అని పండు చెప్తాడు. "ఇదిగో పండు, ఈ డ్రెస్ తీసుకో, ఇది నీకోసమే" అని చెప్పడంతో డ్రెస్ ఓపెన్ చేసి పండు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ స్వీట్ని కూడా సిరి పాప పండుకి ఇస్తుంది. ఇంకా విహారి అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ స్వీట్ తినగానే పండుకి లక్ష్మి గుర్తుకొస్తుంది. "ఇదేంటి లక్ష్మమ్మ చేసినట్టుగా ఉంది" అని అనుకుంటూ, "ఈ స్వీట్ ఎక్కడికి తీసుకొచ్చావమ్మా" అని అడుగుతుంటే, "అక్కడ ఒక హోటల్ ఉంది, అక్కడ తీసుకొచ్చాను" అని సిరి పాప చెప్తుంది. ఇంకా అలా పండు ఆ బాక్స్ తీసుకొని వెళ్ళి విహారికి ఇస్తూ ఉంటాడు.
రే పండు, ఎవరేమనుకున్నా నువ్వు ఈ ఇంటి మనిషివిరా అని అంటూ ఆ స్వీట్ తీసి పండుకి తినిపిస్తాడు. మీరు కూడా ఒకటి తినండి బాబు అని పండు ఇవ్వడంతో విహారీ ఆ స్వీట్ తింటూ చాలా లక్ష్మిని గుర్తు చేసుకుంటూ అలా ఫీల్ అవుతూ ఉంటాడు.